హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. కోటి సోమవారం రోజు మేమైతే గుడికి వెళ్ళి ఇలాగ 365 ఒత్తులు అయితే వెలిగించామన్నమాట. రావి చెట్టు కింద. మార్నింగ్ అయితే వెళ్ళటానికి కుదరలేదని ఈవినింగ్ అయితే వెళ్ళాము. ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకోవడానికి ముందు రోజు పూలన్నీ నేను మాలలాగా కట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం పొద్దున్నే పూజ చేస్తాము, ఆ టైంకి కుదరదని ముందు రోజు సాయంత్రమే చామంతుల్ని రోజు మాలలాగా కట్టుకొని శివుడికి అయితే వేస్తున్నాను అనమాట, పూల మాలలాగా. ఇంక ఈ కోటి సోమవారము అంటే ఏంటి, అసలు ఎలా అనేది అయితే కొంచెము తెలుసుకుందాము. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజు వచ్చే రోజునే కోటి సోమవారం అంటారు. సోమవారం అంటే సోమవారమే రావాలని ఉండదండి. శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు తీసుకుంటారనమాట. దీన్ని కోటి సోమవారం అని కూడా అంటారు. ఈరోజు శివకేశవుల్ని ఇద్దరిని పూజిస్తారనమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా బాగా పూజిస్తారు. మామూలుగానే కార్తీక మాసంలో శివకేశవుల్ని ఇద్దరిని కూడా పూజిస్తారు. అన్ని మాసాల్లో కన్నా కూడా పవిత్రమైంది కార్తీక మాసం అని చెప్తూ ఉంటారు కదా. ఈ కార్తీక మాసంలో కూడా ఈ కోటి సోమవారం రోజు మనం ఏ పని చేసినా కూడా కోటి రెట్లు ఫలితం వస్తుందని చెప్తారు. అందుకని ఈ రోజు అందరూ దానాలు అట్లా చేస్తూ ఉంటారు. అలాగే దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మనం ఒక్క దీపం వెలిగించినా కానీ కోటి దీపాలు వెలిగించిన దాని కింద అయితే వస్తుందన్నమాట. మనం దానం చేసినా కానీ కోటి రెట్లు ఫలితం అయితే వస్తుంది. జన్మలో ఒక్కసారైనా కానీ ఈ కోటి సోమవారం వ్రతం చేయాలని అంటారు. కొంతమంది దీన్ని వ్రతంలాగా ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకా మామూలుగా ఆ రోజు పిండి దీపాలు అట్లా వెలిగిస్తూ ఉంటారు. మాకేంటంటే ఉసిరి చెట్టు ఇంట్లోనే ఉంది కదా, అందుకని పొద్దున్నే నేను ఉసిరి చెట్టు కింద అయితే పిండి దీపము ఉసిరి దీపం అయితే వెలిగించాను. అలాగే తర్వాత ఇంకా ఇంట్లో కూడా పిండి దీపం అయితే వెలిగించాను. దేవుడి ఫొటోస్ పెడతాం కదా, అక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే నేను తులసి కోట దగ్గర అలాగే ఉసిరి చెట్టు కింద ఇలాగ ఉసిరి దీపం పిండి దీపం పెట్టుకున్నాను. మనకి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా ప్రత్యేకం కదా. ఎటు చూసినా కానీ దీపపు కాంతులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులోని ఇంకా ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే ఇంకా మంచిదని అందరూ అయితే గుడికి వెళ్ళినా కానీ ఉసిరి చెట్టు కింద వెలిగిస్తూ ఉంటారు. ఈ కోటి సోమవారం రోజు ఉసిరి చెట్టు కింద లేకపోతే రావి చెట్టు కింద కూడా వెలిగిస్తే ప్రత్యేకమైన విశేషంగా ఉంటుందని చెప్పి విశేషంగా పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అలాగే శివాలయానికి కూడా వెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మనం ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటాం కదా, అది కూడా ఈ రోజు అయితే వెలిగించుకోవచ్చు. అంటే చాలామంది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తారు, లేకుంటే కార్తీక సోమవారం రోజు అలా వెలిగిస్తూ ఉంటారు. ఈరోజు కూడా మనం వెలిగించుకోవచ్చు అనమాట. ఎందుకంటే సంవత్సరం మొత్తం చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుందని 365 ఒత్తుల్ని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి కార్తీక సోమవారానికి కార్తీక కోటి సోమవారం రోజు అయితే వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ అన్ని వేళలా పూజ చేయడం అయితే కుదరదు కదా. మనకి నెలలో ఏదో కొన్ని రోజులైనా మిస్ అవుతూ ఉంటాం కదా. అలాగే సంవత్సరానికి వచ్చేసరికి కొన్ని రోజులైతే పూజ చేయడం అయితే మిస్ అవుతూ ఉంటాము. అందుకని ఈ 365 ఒత్తులు వెలిగిస్తే 365 రోజులు కూడా పూజ చేసిన ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకా బయట పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను నేను. ప్రతిరోజు కూడా అంతే. కార్తీక దామోదరుడికి దీపం వెలిగించిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడి గుడి దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటాను. షోడోపచార పూజ అయితే చేస్తాను. తర్వాత శివనామ స్మరణ చేస్తూ ఉంటాను. ఇంకా నా దగ్గర అయితే చిన్న బుక్ ఉందన్నమాట. ఇంకా ఆ బుక్ను ఫాలో అవుతూ మొత్తం అయితే చదువుతూ ఉంటాను. ఎందుకంటే మనకైతే అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఏమి రాదు కదా, అందుకని చెప్పి ఇట్లాగే ఆ బుక్ చూసుకుంటూ అయితే చేసుకుంటాను. ఇంకొక 10 నిమిషాలు అయితే సరిపోతుందన్నమాట. మనం ఎక్కువ హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఇంకా నేనైతే రోజు ఏం చేస్తానంటే టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటూ పూజ చేసుకుంటాను. మనకి ఎటు సాంగ్స్ కూడా రావు కదా అని, మనకి రాకపోయినా కానీ విన్నా కానీ శ్రవణం చేయటం అంటారు కదా, అలా చేసినా కానీ ఆ పదాల్లో ఉన్న శక్తి వల్ల కూడా మనకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది కదా. ఇంకా దేవుడి గుడి దగ్గర కూడా నేను ఇలాగ పిండి దీపాలు, ఒకటేమో ఇలా నామాలతోటి, ఇంకోటేమో శివుడికి కేశవుడికి ఇద్దరికి కలిపి ఇలాగ వెలిగించుకుంటున్నాను. పైన వెలిగించుకోవడానికి అయితే ప్లేస్ లేదని చెప్పి దేవుడి గుడికి ఎదురుగా ఇట్లా అయితే వెలిగించుకున్నాను
చెప్తున్నాను. పిండి దీపాలని ఈ కార్తీక మాసం మొత్తం కూడా వెలిగించినా కానీ విశేషమైన ఫలితం దక్కుతుంది. అందులోనూ మనం శనివారం వ్రతం అట్లా చేసే వాళ్ళైతే శనివారం ఈ పిండి దీపాలైతే ప్రత్యేకంగా పెట్టుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో నేనైతే కార్తీక సోమవారం రోజు, కార్తీక పౌర్ణమి రోజు అట్లాంటి రోజైతే వెలిగిస్తాను. ఇంక ఈరోజు కోటి సోమవారం కాబట్టి శివకేశవులు ఇద్దరికైతే పిండి దీపం పెట్టుకున్నాను. అలాగే ప్రసాదంగా పులిహోర కూడా చేసి నైవేద్యం సమర్పించుకొని తర్వాత తాంబూలం అయితే సమర్పించాను. ఇంకా మార్నింగ్ పూజ అయితే ఇలా జరిగింది. ఈరోజు చాలామంది అయితే ఉపవాసం ఉంటారు. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా కానీ చాలు, మనకి చాలా రోజులు ఉన్న ఫలితం అయితే దక్కుతుందని అంటూ ఉంటారు. కాకపోతే నేను ఎలాంటి ఉపవాసం అయితే లేను. కాకపోతే ఇంకా సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ వెళ్దామంటే కుదరలేదు పిల్లలతోటి. అందుకని సాయంత్రం అయితే వెళ్ళి శివాలయంలో కూడా దీపం అయితే వెలిగించాము. మనకి దగ్గరలో టెంపుల్ ఉంటే కనుక శివాలయానికి ప్రతిరోజు వెళ్ళి దీపం వెలిగించుకుంటే మంచి ఫలితం అయితే దక్కుతుంది. శివనామస్మరణ చేయటం వల్ల మనకి బాధలన్నీ తొలగిపోతాయి. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది. తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో అలాగే బయట కూడా ఆకాశ దీపం అయితే వెలిగించుతున్నాను. ఇంకా సాయంత్రం అయితే దీపం పెట్టిన తర్వాత ఇంకా శివాలయానికి అయితే వెళ్తున్నాము. చూడండి, కార్తీక మాసంలో త్వరగా చీకటి పడుతుంది కదా, టైం 6:30 అయింది. అప్పటికి చాలా టైం అయిపోయినట్టయితే బయట కనిపిస్తూ ఉంది. ఇంకా మేమైతే శివాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద 365 ఒత్తులు అలాగే ఉసిరి దీపం అయితే వెలిగించాము. మా హస్బెండ్ చేత అయితే వెలిగించాము. నేనైతే ఇంట్లో మార్నింగ్ వెలిగించాను కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ఈ టెంపుల్లోనే జంట నాగులు ఉన్నాయన్నమాట. ఇంకా జంట నాగుల దర్శనం కూడా చేసుకొని తర్వాత శివాలయం లోపలికి వెళ్ళి అయితే నమస్కారం చేసుకొని అయితే వచ్చాము. ఇంకా సాయంత్రం పూట ఏంటంటే ఎలాంటి అభిషేకాలు ఏమి చేయరు, అర్చన అట్లాంటివి అయితే చేస్తారనమాట. ఇంకా అందరూ అయితే దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు. ధ్వజస్తంభం దగ్గర అయితే శివాలయంలో అందరూ విశేషంగా దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు కదా. చూడండి, ఎటు చూసినా కానీ దీపపు కాంతులు అయితే వెలుగుతూ ఉన్నాయి. నా కోటి సోమవారం పూజ అయితే ఇలా ముగిసిందనమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.